కేసీఆర్ మాట్లాడింది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇయ్యింది, మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు, అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి, చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు, అట్లుంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైకులు కొడతాం ఈ వరకు కొడతాం, ఏంటది నడవదు. ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది, మారుతుంది దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలా వేనా, నేను ఇలా ప్రజావానికి నేనే పోయినా మంత్రిగా, ప్రజావానికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు, నిజంగానే ఒకవేళ మీరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేల వారి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి?